మనం ప్రస్తుతం నారాయణపేట జిల్లా కృష్ణ మండలం మడుమలు గ్రామంలోని యోగేంద్ర స్వామి దేవాలయం వద్ద కృష్ణ పరిహాక ప్రాంతం దేవాలయం వద్ద ఉన్నాం. ఇక్కడనే ఇదే గ్రామానికి చెందిన దళితుడైన ఉబలేషుతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. పెళ్లి కార్డు ముద్రించుకున్నాడు. మొత్తం తన బంధువులకు అందరికీ సమాచారం ఇచ్చుకున్నాడు. ఈ ఊర్లో ప్రతి ఒక్కరి పెళ్లి కూడా ఈ దేవాలయంలో ఆనవాయితీగా జరుగుతూ వస్తుంది. ఈ లోపల మన వెనక ఉన్న టెంపుల్లో పెళ్లి చేసుకుంటారు. కానీ ఇటీవల కాలంలో ఈ గ్రామంలో అంటే ఈ దేవాలయంలో దళితులు పెళ్లి చేసుకోకూడదని చెప్పి ఇక్కడి పూజారి అయిన చక్రపాణి, ఆయన కేవలం పూజారే కాదు, ఇదే మండలంలో ముడుములు ఎంపీడీఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా ప్రభుత్వ ఉద్యోగి కూడా. ఈ ప్రభుత్వ ఉద్యోగి అయిన చక్రపాణికి చట్టం తెలుసు, రాజ్యాంగం తెలుసు, అన్ని విషయాలు తెలుసు. కానీ తెలిసినప్పటికీ కూడా తను దళితుల పట్ల కుల వివక్షత పాటించాడు. పెళ్లి గుళ్ళో చేసుకోకుండా మీరు ఆరు బయట చేసుకోమని చెప్పి గుడికి తాళం వేసిండు. మొత్తం దళితుల్ని, దళిత జాతిని అవమానపరిచిండు. మొత్తం దళితుల జాతిని అవమానపరిచిన ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన ఉద్యోగి ఉండి అర్చక వృత్తి కూడా చేస్తూ రెండు పనులు చేయడం నేరం. అది ఒకే ఉద్యోగం చేయాలి. కానీ ఆయన వృత్తిరీత్యా ఈ పూజారి పని కూడా చేస్తూ ఉన్నాడు. కానీ ఆయన దళితులు పెళ్లి నిరాకరించాడు కాబట్టి, దళితులను అవమానించాడు కాబట్టి ఆయన పైన ఇప్పటికే కృష్ణా పోలీసులు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద, అదేవిధంగా బిఎన్ఎస్ చట్టం కింద కేసు రిజిస్టర్ చేశారు. ఆయన తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి, ఆయనను వెంటనే ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పి మేము దళిత బహిర్ ఫ్రంట్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆయన కుటుంబానికి వారసత్వంగా ఉన్న కేవలం 8 ఎకరాల భూమి మాత్రమే ఉండే. కానీ ఇవాళ ఈ గ్రామంలో పెద్దలు అడిగితే చెప్తుంటే ఇవాళ దాదాపు 110 ఎకరాలకు పైగా భూమి ఉన్నట్టు ఇవాళ ప్రజలు చెప్తున్నారు. భూమి అంటే కష్టపడి వస్తుంది. తాతల తండ్రులు తంగెలు కొడితే ఆ భూమి చదువులు చేస్తే, వ్యవసాయం చేస్తే వస్తుంది. కానీ ఏ మాత్రం వ్యవసాయం చేయని కుటుంబం, ఒక బ్రాహ్మణ కుటుంబం చేతిలో 110 ఎకరాలు ఎట్లా వచ్చిందో ప్రభుత్వము తేల్చాల్సిన అవసరం ఉంది. భూ సంస్కరణ చట్టం ప్రకారము ఒక కుటుంబానికి అంతగానం భూమి ఉండడము భూ సంస్కరణ చట్టరీత్యా నేరం కాబట్టి ఆయనను భూమిని మొత్తం స్వాధీనం చేసుకొని ఈ గ్రామంలో భూమి లేని ఎస్సీ ఎస్టీ బీసీ పేదలకు భూమిని పంపించాలని చెప్పి సైతం దళిత ఫ్రంట్ డిమాండ్ చేస్తుంది.